హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా ఇంట్లో చాలా సింపుల్ గా ఈ ప్యాక్ ని రెడీ చేసుకున్నామంటే మన హెయిర్ స్లోగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. 2 బీట్రూట్ చిన్నవి అయితే 2 బీట్రూట్ తీసుకొని ఇలా పైన తోలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అదే పెద్ద బీట్రూట్ అయితే ఒకటైతే సరిపోతుంది. చిన్నవి అయితే ఇలా 2 తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక ఇవి స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా బీట్రూట్ ని గ్రైండ్ చేసేసుకొని దీని నుంచి జ్యూస్ ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాక ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసేసుకొని ఒక 15 నిమిషాలు బాగా దగ్గర పడే విధంగా వీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ప్యాక్ ని రెడీ చేసేసుకోవాలి. మరీ వేడిగా వద్దు, మరీ చల్లగా ఉండకుండా గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి కానీ లేకపోతే స్టీల్ గిన్నె కానీ తీసేసుకొని ఇందాక మనం తయారు చేసుకున్న డికాషన్ ని ఇందులో వడగట్టుకోవాలి. ఐరన్ అయితేనే ఇంకా మంచిది. ఒకవేళ ఐరన్ లేకపోయినా స్టీల్ గిన్నెలో అయినా చేసేసుకోవచ్చు. ఇలా వడగట్టుకున్నాక ఇందులో ఎండిపోయిన ఉసిరికాయ పొడి అని దొరుకుతుంది. ఆమ్లా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. గుంట కలగరాకు బ్రింగ్రాస్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఆమ్లా పౌడర్ కానీ ఈ బ్రింగ్రాస్ పౌడర్ కానీ జుట్టుకి బ్లాక్ చేయడానికి బాగా పనిచేస్తుంది. హెన్నా పౌడర్ గోరింటాకు పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది హెయిర్ కి. బ్లాక్ హెన్నా కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మనం కలుపుకునేటప్పుడు బాగా ఉండలు కడుతుంది. ఇందులో మనకి వాటర్ తక్కువైతే చన్నీళ్ళు కానీ ఏ నీళ్ళు అయినా కలపకూడదు. డికాషన్ నీళ్లు మాత్రమే కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఉండలు లేకుండా కలుపుకున్నాక దీన్ని మనం 8 గంటలు అలాగే వదిలేయాలి. లేకపోతే ఈవినింగ్ టైంలో చేసేసుకొని నైట్ అంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మనం ఐరన్ కడాయిలో చేస్తున్నాం కాబట్టి చుట్టుపక్కల మొత్తం బ్లాక్ గా అవుతుంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ స్టీల్ గిన్నెలో చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. ఇలా ఓవర్ నైట్ తర్వాత మూత తీసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక తల స్నానం చేసిన హెయిర్ కి మనం ఇది అప్లై చేసుకోవాలి. ఆయిల్ గా ఉన్న దాని మీద అప్లై చేస్తే పని చేయదు. అందుకని హెడ్ బాత్ చేసిన జుట్టుకి హెయిర్ కి మనం ఇది అప్లై చేసేసుకొని షాంపూ వాడకుండా తల స్నానం చేయాలి. చూసారా, నేను బ్రష్ తో పెట్టుకున్నా కానీ నా హ్యాండ్స్ కి ఈ ప్యాక్ కొంచెం అంటి ఎలా చేంజ్ అయ్యాయో. ఇలా మన హెయిర్ కి ఒక్కసారిగా బ్లాక్ గా రాకుండా స్లోగా పనిచేస్తుంది. కెమికల్స్ లేకుండా ఇలా న్యాచురల్ గా దొరికే పౌడర్స్ తో ఇలా హెయిర్ ప్యాక్ చేసుకోండి. జుట్టుకి కూడా చాలా మంచిది. జుట్టు ఊడకుండా ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్నా కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా మీరు కూడా ఒకసారి హెయిర్ ప్యాక్ ని వాడండి. షాంపూ వాడకుండా జస్ట్ వాటర్ తోనే హెడ్ బాత్ చేయాలి. షాంపూ పెట్టుకున్నామంటే మనం వేసుకున్న ప్యాక్ అంతా హెయిర్ నుండి వెళ్ళిపోతుంది. అందుకని ఈ ప్యాక్ జుట్టుకి పనిచేయాలంటే షాంపూతో తలస్నానం చేయకుండా వాటర్ తోనే తలస్నానం చేయాలి. అప్పుడే మన జుట్టుకి ఇవన్నీ పడతాయి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా మనం ఉసిరి పొడి బ్రింగ్రాస్ పౌడర్ అన్ని వాడాం కాబట్టి హెయిర్ వైట్ హెయిర్ ఉన్న బాగా రెడ్ గా పండకుండా కొంచెం కలర్ చేంజ్ గా ఉండి చాలా బాగా వస్తుంది. ఈ పౌడర్స్ అన్ని కూడా మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది. లేకపోతే ఆయుర్వేద షాపుల్లో అయినా దొరుకుతాయి చాలా ఈజీగా. లేకపోతే ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ. ఇలా న్యాచురల్ గా దొరికే పౌడర్స్ తో హెయిర్ ప్యాక్ ని మీరు కూడా వాడండి. స్లోగా కూడా మనకి బాగా పనిచేస్తుంది. హెయిర్ కి కూడా చాలా మంచిది. జుట్టు ఊడకుండా ఉండడం కోసం గానీ జుట్టు పెరుగుదలకు గానీ చాలా బాగా పనిచేస్తుంది. వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుంది. ఉన్న వాటిని కొంచెం కలర్ చేంజ్ చేస్తుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.